ఈ టమాటో, పాలకూరలు ఇలాంటి వీటి వల్ల ఈ పిత్తాశయము, వీటిలో రాళ్ళు ఫామ్ అవ్వడం అనే దానికి సంబంధించి డైరెక్ట్ ఎవిడెన్స్ లాంటివి లేవు. కాకపోతే ఆక్సలేట్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల కొంతమందికి రీనల్ స్టోన్స్లోకి సంబంధించి కానీ ఆర్ ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ సంబంధించి కానీ జనాల్లో కొన్నిసార్లు ఒక్కొక్కసారి డౌట్ ఉండిపోతుంది. సో డౌట్ని పూర్తిగా పక్కన పడేయడానికి కూడా అవ్వదు. కాబట్టి పర్టికులర్ టెన్షన్స్ ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ టమాటో ప్యూరీలు అలాంటివి కాకుండా ఉండేటట్టయితే వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుంది. కానీ టెక్నికల్గా మీరు అన్నట్టు ఈ రాళ్ళకి రావడానికి, ఫామ్ అవ్వడానికి కారణమా అంటే ఆ విధంగా ఎవిడెన్స్ లేదు. కంట్రిబ్యూటరీయా అనేటట్టయితే కెమికల్ పరంగా ఉంది కాబట్టి ఒక దూరంగా ఒక అనుమానంగా అనిపిస్తుంది అనుకోవచ్చు. కాబట్టి ఈ పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళకి సంబంధించిన దాంట్లో డైరెక్ట్ ఎవిడెన్స్ అనేది లేదు.